హాయ్ హలో అందరికి నమస్తే. యోగాంధ్రకి సంబంధించి యోగాడీకి సంబంధించి ఈరోజు పేపర్లలో ఏ రకంగా వస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించి నిన్న మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. యాస్టిజ్గా అదే రకంగా ఈరోజు వాళ్ళ పేపర్లలో అద్భుతాలు జరిగిపోయినట్టుగా రాశారు. దీని వెనక ఉన్నటువంటి తప్పులకు సంబంధించి మాత్రం రాసే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళు రాయరు, వాళ్ళకి చేతులు రావు. ఆ వెనక ఉన్నది ఏంటి, మహిళలు చెప్పినటువంటి విషయాలు ఏంటి, వాడుకొని మహిళలను ఏ రకంగా అక్కడ వదిలేసి పోయారు, ఇది ఏంటని ప్రశ్నించినటువంటి మహిళలను ఆ బీచ్లకు వెళ్ళి ఏం చేయమన్నారు అనే విషయాలు కూడా మీకు వీడియోలో చెప్తా. నేను ఒక్కసారి వాళ్ళ పత్రికలో వచ్చినటువంటి ఆ అద్భుతాలు ఒక్కసారి చూడండి. మీరు ఇక్కడ చూడండి. ఇదిగో ఆనంద యోగాంధ్ర 3 లక్షల మందితో గిన్నీస్ రికార్డ్, విశాఖ వేదిక యోగా డే సక్సెస్, ఆర్కే బీచ్ నుంచి భీముడి దాకా బారులు, యోగా చేసిన మోదీ, చంద్రబాబు, పవన్, నిర్వహణ తీరుకు ప్రధాని ఫిదా, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది బుక్ చేసుకున్నారంట. ఆ రికార్డుకి సంబంధించిన టెస్టులు కొన్ని చెప్పాను నిన్న. ఈ రోజు కూడా మరికొన్ని చెప్తే చాలా విచిత్రంగా ఉంటది. వాళ్ళు ఎంత రికార్డులు సృష్టించడానికి ఏం చేస్తారో చెప్తే ఆశ్చర్యపోతారు. అది కూడా చెప్తాను మీకు. సో ఈ రకంగా యోగాంధ్ర 2 గిన్నీస్ బుక్ రికార్డు అంట. 30 కిలోమీటర్ల నుంచి 3,654 మందితో యోగా చేశారంట. 22,122 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాలు 108 సూర్య నమస్కారాలు. ఒకే రోజు 23 రికార్డులు బద్దలు కొట్టేశారు వీళ్ళు. ఆరోగ్యానికి యోగాద్భుతం. అద్భుతాలు ఇంక ఇక్కడ అంతా వీళ్ళ అద్భుతాలు అంటే ఏమి ఉండవు. ఇక వైపు సాగరం, మరోవైపు యోగాంధ్ర సంబరం. ఒకే చోట 3 లక్షల మందితో ఆసనాలు, 2 గిన్నీస్, 21 వరల్డ్ బుక్ రికార్డు, సమన్వయంతో సూపర్ హిట్, త్వరలో విశాఖ యోగా డిక్లరేషన్, సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఇది రాశారు కదా. ఒక్కసారి చూడండి. చూడండి, రాత్రంతా జాగారం, పగలంతా ఉపవాసం. యోగాసనాలు వేసేందుకు వచ్చిన వారికి అడుగడుగున కష్టాలే. అర్ధరాత్రి 12 గంటలకి బస్సులు తరలింపు, ఉదయం 12 గంటల వరకు తిప్పని, యోగా మ్యాట్ల కోసం ఘర్షణలు. మనం చూసాం వీడియో క్లిప్పింగ్స్. ఉట్టి రాతలే కాదు, దృశ్యాలు కూడా చూసాం కదా. నిజంగా ఘర్షణలు పడ్డారు, కొట్టుకునేంత పని చేశారు, పాపం లాక్కున్నారు. మరి వీళ్ళేం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 3.5 లక్షల మ్యాట్లు కొనుగోలు చేశామని చెప్పారు అఫీషియల్గా. మరి వచ్చింది 3 లక్షల మంది అన్నారు. మిగతా కిట్లు ఏమైపోయినట్టు, స్నాక్స్ ఏమైపోయినట్టు, ఎక్కడ స్నాక్స్ అందుబాటులో ఉంచలేదు. ఎవరికి కూడా అందుబాటులో లేదు. కొట్టుకున్న స్నాక్స్ కోసం నిన్న విద్యార్థుల అవస్థలు చూసాం. ఒక 100 మందికి కలిపి ఒక టాయిలెట్ అంట మహిళలకు. ఇది అద్భుతం. ఇది రాత్రి నుంచి బస్సులు తెల్లవారుజామున ఉండాలంటే రాత్రి నుంచే తరలించేటువంటి ప్రయత్నం అంట వాళ్ళని. చూడండి, ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించడంతో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల నుంచి అర్ధరాత్రి నుంచి జనాల తరలింపు ప్రారంభించిన అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆయా గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటలకే జనాలను తరలించే కార్యక్రమం ప్రారంభించారు. 2-3 గంటల ప్రయాణం తర్వాత నేరుగా ఎవరికి నిర్దేశించిన ప్రాంతంలో వారిని వదిలేశారు. అంటే 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి తెల్లవారుజామున 3-4 గంటలకే వదిలిపెట్టారు. దీంతో ఉదయాన్నే కార్యకర్తలు తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. బాత్రూమ్ ఆ రకంగా ఏం చేశారు పాపం. 5 లక్షల మంది వస్తారని అంచనా వేసి 5 లక్షల స్నాక్స్ ప్యాకెట్లు, కేకు, బిస్కెట్లు, చిక్కి, జ్యూసు, వాటర్ బాటిల్ కూడిన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే వచ్చింది 3 లక్షల మందే. అయినా కూడా 5 లక్షల స్నాక్స్ ప్యాకెట్లు సరిపోకపోవడం గమనార్హం. నిజంగా ఆ స్థాయిలో కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మధురవాడలో స్టేడియం వద్ద ఉన్న స్నాక్స్ ప్యాకెట్లను కూడా కూటమి నేతలు వాహనాల్లో తరలించుకుపోయారు. యోగాంధ్ర కార్యక్రమంలో హాజరైన వారికి మిగిలిన కొద్దిపాటి ప్యాకెట్ల కోసం దోసుకోవాల్సి వచ్చింది. ఇక 3.5 లక్షల యోగా మ్యాట్లను కొనుగోలు చేశామన్న ప్రభుత్వం వచ్చిన 3 లక్షల మందికి కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోయింది. వాస్తవానికి 49,000 యోగా మ్యాట్లు మిగిలిపోవాలి. అయితే జోడుగుళ్లపాలెం ప్రాంతంలో మ్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎగబడ్డారు. ఒకరికొకరు కొట్టుకునేంత పని చేశారు. అది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను, ఎంత దారుణంగా ఉందని. ఇంకొకటి రికార్డ్ బద్దలు కొట్టాయని చెప్పారు కదా. ఈ విచిత్రం ఏం చెప్పాను కదా, ఈ విచిత్రం చూడండి ఎట్లా ఉందో. నాకు తెలియకుండానే నా పేరు రిజిస్టర్ యోగాంధ్ర పేరుంటే కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. 2 కోట్ల మందికి పైగా యోగాంధ్ర 2025లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సర్కారు చెప్పడం అంతా బోగస్తా ఉంది. ఎందుకంటే నేను నమోదు చేయలేకపోయినా చేసుకున్నట్టు నాకు మెసేజ్ వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. నేను ఆయన చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపించాను. రాత్రులు కాదు, డైరెక్ట్ వీడియో క్లిప్పింగ్ చూపించాను. అండ్ ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఇక్కడ ఆయనకు మెసేజ్ వచ్చిందని చెప్పి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆత్మలతో యోగం, చనిపోయిన వారికి సంబంధించి కూడా దీంట్లో పాల్గొన్నట్టు. నంద్యాల జిల్లా డోనుకు చెందిన మహిళా సుమయ్య 2017 ఫిబ్రవరిలో మృతి చెందారు. అయినా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పేరు SDL 290525 222000564 నెంబర్తో రిజిస్టర్ చేశారు. మనిషి బతికే ఉన్నాడా చనిపోయాడని కూడా తెలుసుకోకుండానే సచివాలయ ఉద్యోగులు రిజిస్టర్ చేశారు. సోమయ్య కుమారుడు మహిళా లోకేష్ పేరును సైతం రిజిస్టర్ చేశారు. ఇతను చాలా ఏళ్ళుగా బెంగళూరులో స్థిరపడి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు తెలియకుండానే యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ చేయడమే కాకుండా ఆయన పాల్గొన్నట్లు సర్టిఫికేట్ కూడా సైతం ఇచ్చారంట. ఇంకా చూడండి ఎంత అద్భుతం. 3 ఏళ్ల కింద మృతి చెందినటువంటి వ్యక్తి. ఈ చిత్రాల
3 ఏళ్ల కింద మృతి చెందిన ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అక్కిం చిన్న నరసింహుడు. శ్రీ సత్యసాయి జిల్లా వత్తనపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన నరసింహుడు వృద్ధాప్యం కారణంగా 2022 డిసెంబర్ 18 మృతి చెందాడు. అయితే ఆయన యోగాంధ్ర కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నరసింహుడు కుమారుడు అక్కి ముసలప్ప సెల్ ఫోన్ కి నెల 7వ తేదీన మెసేజ్ వచ్చింది. ఇదే సాధ్యమంటే నేను ఆశ్చర్యపోయాడు. చనిపోయిన వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎట్లా అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు, ఇది రికార్డ్ అంట. డియర్ అక్కిని చిన్న నరసింహుడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ఉంది మెసేజ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగో దీని కూడా ఇక్కడ చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న నంద్యాల నందకోటకూరు మండలం కొలద గ్రామానికి చెందిన 4 చిన్నారి కాటేపొక బార్కు సైతం యోగాంధ్రలో పాల్గొన్నట్టుగా నమోదు చేశారు. ఆ చిన్నారి పేరును NDL 29052520742711 నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. విశాఖలో అదేవిధంగా చిక్కిరెడ్డి ఎన్ని టాటా సన్యాసి నాగా నిరుపమ అనే 5 చిన్నారి కూడా యోగాంధ్రలో పాల్గొన్నట్టు, ప్రకాశం జిల్లా దోణగొండ చెందినట్టు అదే రకంగా, విశాఖపట్నంలో అదే రకంగా, ఇట్లా ప్రతి చోట అదే రకంగా. విశాఖలోని రిషికొండలో వైద్యగం 400 కోట్లతో అందమైన శాశ్వత భవనం నిర్మించారు. చంద్రబాబు అదే విశాఖలో 300 కోట్లతో ఖర్చు చేసి యోగా డే నిర్వహించారు. 400 కోట్ల శాశ్వత బిల్డింగ్, 300 కోట్ల వృధా ఖర్చు. ఏమనంటే లేదు, ఓర్వలేరు, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేరు, సైకోలు, శాడిస్టులు అని చెప్పి మళ్ళీ మనం తిడతాం. అయితే మనం ఉట్టి మాటలు చెప్పుకుంటే, రాతలు చెప్పుకుంటే కాదు కదా, వీడియో క్లిప్పింగ్స్ కూడా చూడాలి కదా, వాళ్ళు మాట్లాడలేదో తెలియాలి కదా. ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ నిన్న మనం చూసాము, మీకు చూపించాను. కొట్టేసి మొత్తం గడిలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం చదును చేసి ఇక్కడ పార్కింగ్ పెట్టారు కదా. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనీసం తాగడం వాటర్ లేదు, టిఫిన్స్ లేవు, ఏం లేవు. జనాలు ఎండల్లో పడిదలు కాస్తున్నారు. ఎప్పుడు ఈ లైన్ ఇస్తే వెళ్ళిపోదామా అని చెప్పేసి వాళ్ళే వెళ్ళనివ్వట్లేదు. ఇది ఇక్కడ పొజిషన్. ఎక్కడెక్కడ మీరు చూసుకున్నా కనీసం ఒక చెట్టు లేదు, కనీసం వీళ్ళకి వాటర్ లేవు, కనీసం నీళ్ళు లేవు. చాలా మందిని గోలవాలు పెడుతున్నారు. ఎక్కడ విజయవాడ నుంచి కూడా వచ్చిన బస్సులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న బస్సు కూడా వచ్చింది విజయవాడ నుంచి అనమాట. అది కాపులపాట ప్రాంతం. ఇది చూడండి, ఓపెన్ ప్లేస్ లో బస్సులు పెట్టేసి ఆ చెట్టు లేవు, ఏం లేవు, వాటర్ లేవు, ఎలాంటి సదుపాయాలు లేవు. పాపం మన బస్సులలో పెట్టేసి ఆ రకంగా తినడానికి తిండి లేదు, ఏమి లేదు. ఈ రకంగా నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. 2 గంటలకు తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఓపెన్ ప్లేస్ లో మహిళలు పాపం ఎట్లా చేస్తారు చెప్పండి. ఇది అద్భుతం ఎట్లా అవుతుంది చెప్పండి, రికార్డ్ ఎట్లా అవుతుంది చెప్పండి. మీరు చేసినప్పుడు కరెక్ట్ సౌకర్యాలు కల్పించాలి కదా. మనం ఎవరో మనకు నచ్చినటువంటి ఒక వ్యక్తి పర్యటన చేస్తానే అది జరిగింది ఇది జరిగిందని హంగామా చేస్తామే, శాంతి భద్రతకు విఘాతం కలిగిందంటామే, మహిళలకు ఆత్మగౌరవం దెబ్బతిందంటామే. మరి ఇంతమంది మహిళలు వచ్చినప్పుడు ఆ మహిళలు కనీసం ఆత్మగౌరవం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. మరి వాళ్ళని వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితి అది కూడా చూపిస్తాం మీకు. నేను 100 మంది మహిళలకు ఒక బాత్రూమ్ ఇస్తే అది వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అక్కడ. వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్లారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలా వదిలేసారో మమ్మల్ని. రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పరిస్థితి చూడండి ఒక్కసారి. ఎంత దూరం నడాలో, బస్సులు లేవు, ఏమీ లేవు. యోగాకి వచ్చి మా పరిస్థితి ఎలా తయారయ్యింది. వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్లారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలా. అది మహిళల పరిస్థితి. అక్కడ వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్లారు, వచ్చినప్పుడు బస్సులో తెచ్చారు, పోయేటప్పుడు వదిలేసిపోయారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం. ఇప్పుడు వెళ్ళిపోండి బస్సులు ఎట్లా అడుగుతున్నారు తిరిగి. ఆ బస్సులు అయితే వెళ్ళిపోతారు అందరూ. ఆ బస్సులు లేవు, ఏమీ లేవు. వచ్చిన తిండి లేదు, తీసుకొచ్చారు వేసుకున్నా. ఎవరు పట్టించుకున్నారు లేరు. ఏ బ్లాక్ ఆ బ్లాక్ అందరూ ఇచ్చుకుంటున్నారు. ఏ అంటే నేను దరిద్రం ఎక్కడ లేదు, ఎవరికి లేదు, మొత్తం లేదని చెప్పడమే ఆ గ్రూప్ వాళ్ళు. మరి వచ్చి తీసుకొచ్చిన ఏం చేస్తారో తెలియట్లేదు.
ఎందుకంటే సాక్షి ఏం కావాలి చెప్పండి? మహిళలు చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చారు, వదిలేశారు, తిండి లేదు, ఏం లేదు, నిద్ర లేదు, అక్కడ వదిలేసిపోయారు, పట్టించుకునే నాదుడు లేడు అని చెప్తాను. మరి ఇది అద్భుతమా? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మహిళలే కదా పాపం, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినావా ఇట్లా వదిలేసిపోతే? మీ అవసరాలు పాడుకొని ఈ మహిళ పాపం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా పెడితే కొంతమంది జన సైకోలు అక్కడ బీచ్ మీద వెళ్ళి దూకమంటున్నారు, ఇంకొకరైతే ఇంకొక రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. పాపం తినడానికి వచ్చారు వాళ్ళు ఏమన్నా? మీ రికార్డుల కోసం పిలిపించుకున్నారు కదా, కనీసం టైంకి తిండి పెట్టాలి కదా. మీకోసం అంత 2 గంటల రాత్రి లేచి వచ్చి పిల్లలని తీసుకొని ఎంత కష్టపడి వస్తే మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా? ఇటువైపు ఏమో ఒక రకంగా మాట్లాడతారు, ఇటువైపు వాళ్ళను మీ దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని ప్రశ్నిస్తే మహిళలు ఇంత దారుణంగా మాట్లాడతారు. ఇంత జరిగింది చూడండి. యోగాంధ్ర వెనక, యోగాంధ్ర రికార్డుల వెనక, యోగాంధ్ర సక్సెస్ వెనక ఇదంతా ఉంది. ఇటువైపు మనం చూపియం, ఒకవైపే చూపిస్తాం, రెండో వైపు మేము చూపియం. రెండో వైపు ఎందుకు చూపియమంటే మాకు ఇష్టమైన వ్యక్తి అధికారంలో ఉన్నాడు అని చెడ్డ పేరు వస్తే కూడా మేము చూపియం, ఇదే అంటారు. కాబట్టి జనాలకు నిజాలు తెలియాలి కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి. ఒక వర్గం మీడియా చెప్తున్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నట్టు మరి అద్భుతమైంది, సక్సెస్ అయింది, సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, బద్దలు కొట్టేసామని చెప్తా ఉన్నాం కదా. మరి అది జరిగిందా, అటర్ ఫ్లాప్ అయిందా, మరి ఏం జరిగిందనే విషయానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.